యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి దయచేసి చూడండి. దినవృత్తాంతాల మొట్టమొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చదవండి, కరెక్టే. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి చాలు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనం చదువుకున్నాం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. చాలండి. చదువుబడిన వాక్యలేఖన భాగములో మనం 2 వచనాల్లో కామన్గా ఉన్నటువంటి మాట ఏంటంటే విశాలత. కొంతమంది విశాల్ అని పేరు పెట్టుకుంటారు, మంచిదే. విశాలమైనటువంటి హృదయం ఉండడం, విశాలంగా జీవించడం, విశాలమైనటువంటి జీవితం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు. మనందరం కూడా ఇరుకుని కోరుకోం, మనం ఎక్కువ విశాలతనే కోరుకుంటాం. అయితే ఈ జీవితం ఎలా ఉంటుందంటే, ఈ జీవితం ఎలా కొనసాగుద్దంటే ఇరుకులతో కూడినటువంటి జీవితముగా కొనసాగబడుతూ ఉంటుంది. అయితే ఈ ఇరుకుగా ఉండబడినటువంటి ఈ జీవితంలో దేవుడు ఆయన ఎలా మనల్ని విశాలమైన ప్రదేశంలోకి నడిపిస్తాడు అనే విషయాల్ని కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి 2వ వచనాల్లో కనుక గమనిస్తే మొట్టమొదటిగా ఎబ్బేజును మనం చూస్తాం. ఎబ్బేజు అనేటువంటి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం అనే మాట, ఆశీర్వాదం అనేది మనందరికీ చాలా ఇష్టం, కావాలి మనకి. మనందరం కూడా ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్. ఇంకా 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 అంచెలంచెలుగా ఆశీర్వదించబడదుము గాక. మనం ఆశీర్వదించబడాలనే దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఆశీర్వాదము మనకి ఇరుకులో విశాలతను కలుగజేస్తుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మన దేవుడు మనకి ఇరుకులో విశాలత కలుగజేసేటువంటి దేవుడు. విశాలత అనేది మన జీవితానికి చాలా ప్రాధాన్యమైనది. వివాహం కాకముందు ఒంటరిగా ఉంటే అంత ప్రదేశం అవసరం లేదు, అన్ని వస్తువులు అవసరం ఉండదు, స్త్రీలైనా పురుషులైనా. అదే వివాహం అయిందనుకోండి, తర్వాత దేవుడు అనుగ్రహించిన పిల్లలు ఉన్నారనుకోండి, కుటుంబం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఇంటిలో ఆర్థిక పరిస్థితి పెరగాలి, స్థలం పెరగాలి, అంటే మనం నివసించుతున్నటువంటి ప్రదేశం పెరగాలి. తల్లిదండ్రులకు ఒక రూమ్ ఉంటే పిల్లలకు ఒక రూము, లేకపోతే అందరూ ఒకే చోట ఒకే రూమ్లో చిన్న రూములో ఉంటే సరిపోదు, కాబట్టి కనీసం పెద్ద రూమ్ అన్నా ఉండాలి. విశాలత అనేది చాలా ప్రాముఖ్యం. ఇరుకు అనేది ఎలా ఉంటుందో అడిగితే హాస్టల్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అబ్బో చాలా ఇరుకు అంటారు. ఈ మధ్య కాలేజీ పిల్లలు కొంతమంది అద్దెకుండే వాళ్ళని చూశాను, అద్దెకి తీసుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా రోడ్ల మీదే ఉంటున్నారు. ఎందుకు వీళ్ళు రోడ్ల మీద ఉంటున్నారంటే, చిన్న గది సార్ అంటున్నారు. ఎంత కడుతున్నారు? చిన్న గదికి చెప్పారు అమౌంట్, అది ఎందుకులే కానీ చాలా చిన్న గది, ఉండలేకపోతున్నాం, రోడ్ల మీదే ఉంటున్నాం. అన్నం కూడా అక్కడికే రోడ్డు మీదకే తెచ్చుకుని తింటున్నారు. చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఇరుకు విశాలత అనేది ప్రియులారా ఎవరు అనుగ్రహిస్తే వస్తుందో తెలుసా? అది దేవుడు మనకి గ్రాంట్ చేయాలి. దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
చాలామందికి విశాలమైన ప్రదేశం ఉంటుంది, కానీ మనసు మాత్రం చాలా ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఇమిడిపోయి ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎబ్బేజులాగా మనము కూడా ప్రార్థన చేస్తే, ఎబ్బేజులాగా మనం కూడా మొర్ర పెడితే మనల్ని మొట్టమొదటిగా ఆశీర్వదిస్తాడు. రెండవదిగా జాగాన్ని, హృదయాన్ని, మనస్సును విశాలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, విశాలత. విశాలంగా చెప్పండి. ఇబ్బంది పడుతున్నారా? పట్టలేదు కదా. దేవునికి స్తోత్రం. బాయ్స్ చెప్పండి. ఏంటో విశాలత అన్నట్టు అంటారండి. విశాలత అనండి. విశాలత. సరే, ఇంకా పలుకుతానంటే అది ఊత పదంలాగా అయిపోద్ది. అందుకే ఎక్కువ చెప్పమాకండి, తక్కువే చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరి జీవితంలో చూసినా ఎక్కువ పరిస్థితులు ఇరుకునే ఉన్నట్టుగా చూస్తాం. ఎబ్బేజు యొక్క జీవితము ఒక ఎబ్బేజు కోసమే కాదు, ఇతరుల జీవితాలను కూడా మనం ఒకసారి గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన తన మహా కృప చేత ఇరుకుల్లో మనందరికీ కూడా విశాలత కలుగు చేసే దేవుడని మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. బాయ్స్ చదవండి, కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ అధ్యాయము 1వ వచనం. సామ్ 4 చాప్టర్ 4 వర్స్ 1. 4వ అధ్యాయము 1వ వచనం. ఉందా? 4వ అధ్యాయం ఉందా? అసలు కీర్తన గ్రంథంలో ఉందా? ఏమో ఉందా అన్నట్టు చూస్తున్నారు. బాయ్స్ చదవండి, తప్పైనా పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను మీకు. చదవండి. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఈసారి ఇంకా కొంచెం గట్టిగా చదవండి, పర్లేదు. ఇక్కడ ఎవరేమనుకోరు. మీకు ధైర్యం, మీకు స్వేచ్ఛ ఉంది. చక్కగా దేవుని యొక్క వాక్యం ఇప్పటి నుంచే మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఆడపిల్లల్లో చదువుతున్నారు, మంచిది. బాయ్స్ మీరు కూడా చక్కగా వాక్యాన్ని చదివితే మీకు ఆశీర్వాదం. దేవుడు గట్టిగా చదవడం నేర్చుకోవాలి. ఇళ్లల్లో కూడా ప్రియులరా, వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు నిలబడి వాక్యాన్ని అలా పట్టుకొని, లేకపోతే కూర్చొనైనా పర్లేదు, కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు, పలికేటప్పుడు కొంచెం గట్టిగా పలకండి. దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశాలత అనేది కలుగు చేసేది ఎవరు అంటే, ఈ వచనాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుడే మనకు విశాలత ఇవ్వాలి. మన సరిహద్దులు విశాలపరచాలి. ఎబ్బేజు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, నానా రకాల పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మన జీవితంలో కూడా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు కూడా ఒక ఇరుకే. మన క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమల్ని బైబిల్ గ్రంథం కొన్ని ప్రదేశాల్లో ఇరుకుగా గుర్తించింది. ఇరుకు ఇంట్లో ఎవరు ఉండగలుగుతారంటే ఎవరు ఉండలేము. బయటకు వచ్చేయడానికి ఇష్టపడతాం. అదే విశాలంగా ఉందనుకోండి, చదువుకోవడానికి, మాట్లాడడానికి, సంభాషణ చేసుకోవడానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి, రకరకాలుగా ఆ ప్రదేశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన దేవుడు మొట్టమొదటిగా విశాలత ఇవ్వడానికి, గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకని ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, తర్వాత నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంటే. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటేమో ఆశీర్వాదము, రెండవది సరిహద్దులు విస్తరింపచేయటం, మూడవది దేవుని హస్తం తోడుగా ఉండటం. కొంతమంది అనుకుంటారు, నాకు ఆశీర్వాదం దొరికితే చాలు. నిజంగా ప్రియులారా, దేవుడు ఎవరిని కూడా పక్షపాతం లేకుండా ఆస్వాదిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆస్తుల విషయాల్లో చూస్తే, అంటే భౌతిక సంబంధమైన విషయాలు చూస్తే, క్రైస్తవుల కంటే, ప్రార్థనాపరుల కంటే, విశ్వాసుల కంటే అన్యులే ఎక్కువ ఆస్వాదించబడుతున్నారు. కానీ అది ఒక్క పాయింటే. మరి రెండో పాయింట్ ఎప్పుడు వస్తుంది? రెండో పాయింట్ ఏంటి? సరిహద్దులు విశాలపరచడం. మరి మూడో విషయం ఏంటి?
చేయి అది ఇంపార్టెంట్. మనకి ఎన్ని ఉన్నా, సరిహద్దులు విశాలపరచబడినా, ఆస్వాదించబడినా, దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే, నీ సరిహద్దులు ఎంత విస్తరించబడినా, నీకెన్ని ఆస్తిపాస్తులున్నా వ్యర్థమే. అందుకనే చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, లేకేముండదు, కానీ దేవుని హస్తం తోడుగా ఉండట్లేదు. కానీ ఎబ్బేజ్ ఎంత ధన్యుడు తెలుసా, ఎంత చక్కగా అడుగుతున్నాడో, ఏది తప్పిపోకుండా మొట్టమొదటిగా ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించండి, రెండవది నా సరిహద్దులు విశాలపరచండి, ఈ రెండిటి మీద నీ హస్తం ఉంచండి. నీ హస్తం లేకపోతే ఇంకేమో. పిల్లలు, మనం మంచి స్కూటీయో బైకో కొనుక్కున్నాం అనుకోండి, అన్నీ మంచిగా ఉన్నాయి, గేర్లు, యాక్సిలేటరు అంతా, ఇంజిను అంతా బాగుంది. అబ్బా కొత్త బండిలే, ఏం పర్వాలేదు, రైజ్ ఇచ్చి ఇట్లా వదిలేస్తావు అనుకో, ఎంత దూరం వెళ్తావు? ఆ రైజ్ ఎంత అయితే ఇచ్చావో అంతవరకు వెళ్తుంది. తర్వాత నీ చెయ్యి పెట్టకుండా, నువ్వు నడపకుండా అది నడుచుద్దా? ఒక్కోసారి స్కేటింగ్ కూడా అయిపోయి పడిపోయి దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు. ఈరోజున క్రైస్తవ జీవితంలో చాలామందికి దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, మంచి దీవెనలు ఇస్తున్నాడు, మంచిదే. కానీ దాని మీద ఉండవలసింది నీ చెయ్యి నా చెయ్యి కాదు, దేవుని హస్తం ఉండాలి. ఈ జీవితం అనేటువంటి ఈ బండి నడవడానికి, ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో దేవుని యొక్క హస్తం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఎప్పుడైతే ఉంటుందో ఆ బండిని, ఆ జీవితాన్ని, బండి అనేటువంటి జీవితాన్ని ఎవరు నడిపిస్తారంటే దేవుడే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ బతుకు బండిని ఎవరు నడిపిస్తున్నారు? యేసయ్య నడిపిస్తే ధన్యురాలువే, ధన్యుడివే. ఒకవేళ యేసు ప్రభువారు నడిపించకుండా నీకు నువ్వే నడిపించుకుంటే చాలా దెబ్బలు తింటావు, చాలా రకరకాలైనటువంటి కష్టాలు పాలవుతావు, ఇబ్బందులు పాలవుతావు. కానీ ఆ సమయంలోనే కనీసం అప్పుడైనా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా ఇరుకులో నాకు విశాలత ఇవ్వండని చిన్న ప్రార్థన ఎబ్బేజులాగా చేస్తే మనం ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా విడుదల పొందుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీలో చాలామంది అనారోగ్యం అనేటువంటి ఇరుకులో ఉన్నారేమో, అప్పులు అనేటువంటి ఇరుకులో ఉన్నారేమో, శ్రమలు అనేటువంటి ఇరుకుల్లో ఉన్నారేమో. దేవుడు చూస్తున్నాడు, కానీ నువ్వు ఆయన చెయ్యి వాటి మీద పెట్టడానికి ఆయనకి నువ్వు అనుమతి ఇవ్వాలి, నువ్వు అంగీకరించాలి. అదేంటి, ఆయన మీద నాకు అధికారం ఉంది కదా, అధికారానికి ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో అదే అంటాడు, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని తీరాలి. చాలామంది ఒప్పుకోరు. నా ఇష్టం ప్రభా, నేను ఇట్లాగే నడుస్తానంటే దేవుడు కూడా ఏం చేయలేడు. నీ స్వేచ్ఛను, నీ స్వాతంత్ర్యాన్ని దేవుడు దొంగలించడు, గుర్తుపెట్టుకోవాలి. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నాకు దేవుడు స్వేచ్ఛ ఇవ్వలేదండి, స్వాతంత్రం ఇవ్వలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు అట మనిషికి భయంకరమైన స్వేచ్ఛనిచ్చాడట. నీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం. చెడు కావాలా చెడు, మంచి కావాలా మంచి. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు మంచిగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిగా ఉన్నావా బిడ్డ అంటారు తెలంగాణలో. చెడ్డగా ఉన్నవారా అని అడుగుతారా ఎవరైనా? ఏమండి అడుగుతారా? అడగరు కదా. యాదమ్మ గారు అట్లా అడుగుతారా? అడగరు కదా. అంటే నువ్వు మంచిగా ఉండాలని అర్థం, చక్కగా ఉండాలని అర్థం, అభివృద్ధి పరచబడాలని అర్థం, ఆస్వాదించబడాలని అర్థం. నీ ఇరుకుల్లో, ఇబ్బందులు నువ్వు కుమిలిపోకుండా ఉండాలి, చక్కగా విశాలంగా ఉండాలని అర్థం. కాబట్టి అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును, అలాంటి జాగాన్ని, అలాంటి ఆశీర్వాదాన్ని, అలాంటి దీవెనను దేవుడు మనందరికీ పరలోకము నుంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలను కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు యోసేపు యొక్క జీవితం చాలా ఇరుకులతో నడిచింది, ఇబ్బందులతో నడిచింది. ఎటు చూసినా శ్రమే. నిజంగా యోసేపు లాంటి కష్టాలు, శ్రమలు మనకు వస్తే మనం దేవుళ్ళో నిలవలేమేమో, మీరు దేవుళ్ళో నిలవలేరేమో అనిపిస్తుంది నాకు. కానీ దేవుడు ఎవరైతే ఎంత తట్టుకుంటారో అంతే పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక పిల్లల హాస్పిటల్కి ఈ మధ్య ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, చిన్న పాప ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు.
డాక్టర్ గారు. ఆ పాప ఓ ఏడుస్తుంది, గట్టిగా పొడిచాడేమో డాక్టర్ గారు. పొడిచాడు. లేదు లేదు నాన్న, లేదు మా అమ్మ లేదు, వాళ్ళమ్మ అమ్మమ్మ లేదు, మా అమ్మ లేదు, మా అమ్మ లేదు ఏడమ్మకు, తగ్గిపోదు. ఎక్కడ తగ్గుతుంది? పొడిచింది నాకు, బాధపడుతుంది నాయన. చిన్నపిల్ల అట్లా గసిరేసరికి డాక్టర్ గారు కూడా లోపల కూర్చొని బయటకు వచ్చేసారు. దెబ్బకు బయట ఏమైందమ్మా, ఏమైంది? పడుతుందా? నేను బాధ, అమ్మ లేదు, బాబు లేదు అంటావే. పడిన వాళ్ళకే తెలుసుద్ది ఆ బాధ ఏదో. మనమేమో ఉచిత సలహాలాగా మమ్మ లేదు, బాబు లేదు, మనం ఆదరించాలని చూస్తాం, కానీ బాధ ఎవరికి ఉంటుంది కదండి. యేసేపు చాలా బాధ అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. ఏముందిలే యేసేపు అని అనుకుంటాం మనం, కానీ దేవుడు ఊరుకోలే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నీ బాధను ఎవరు అర్థం చేసుకోలేదు అనుకుంటావేమో. వాక్యములు ఏమని తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కన్ను పాపను కనుగుడ్డును ముట్టినవాడు. దేవుడు ఊరుకోడు. ఆ బాధలన్నీ ఒక రకంగా దేవునికి కూడా తగులుతున్నాయండి. దేవుడు అలా ఓపికతో చూస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, నా బాధలు ఎవరు అర్థం చేసుకోరండి, నా కష్టాలు ఎవరు అర్థం చేసుకోరు, నేను ఇన్ని ఇరుకుల్లో ఉన్నాను, నేను ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసేపు యొక్క జీవితం ద్వారా ఆ యొక్క వాక్య వెలుగులో నువ్వు అర్థం చేసుకోవాలంటే, నువ్వు పడుతున్న ప్రతి బాధ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోనే ఆల్రెడీ ఆయన భరించేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ బాధ కంటే బాధ అనేది కాదు, కానీ కొంత నువ్వు తట్టుకోవాలి, కొంచెం భరించాలి. ఇంజెక్షన్ నొప్పి లేకుండా రోగం ఎలా తగ్గదో, ఆపరేషన్ చేసేటప్పుడు కోసేటప్పుడు ఎలా ఆ నొప్పి అనేది ఉంటుందో, ఆ గాయం తగ్గుతూ జరుగుతుందో, అట్లాగే ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు నేను ఎదగడానికి కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు అనుభవించక తప్పదు ప్రియులారా, తప్పదు. కానీ గుర్తుపెట్టుకో, వాటన్నిట్లో దేవుని హస్తం ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎవరి హస్తం ఉండాలి? దేవుని హస్తం ఉండాలి. దేవుని హస్తం ఉండాలి. దేవుని హస్తం ఉండాలండి. మనుషుల హస్తం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఒక్కొక్కసారి ప్రజల యొక్క హస్తం కూడా మనం కోరుకుంటాం. వాళ్ళ చెయ్యి ఏదో చిన్న చేదోడు వాదాడుగా ఉంటుంది తప్ప దేవుని హస్తం మాత్రం నిరంతరం నిలిచింది. యేసేపు మరి తన సొంత అన్నలే తీసుకుని వెళ్ళి బావిలో పడేసినప్పుడు అక్కడ ఇరుకు అనుభవించాడు. అయ్యో, నా అన్నలను ప్రేమించి వారికి మంచి ఆహారాన్ని నేను తీసుకొచ్చాను కదా, ఎందుకు నా అన్నలు ద్వేషిస్తున్నారు? అన్నలు ఎందుకు ద్వేషిస్తున్నారో తర్వాత అర్థమైంది. ఆ ద్వేషించిన టైంలో, ఆ బావిలో పడేసిన టైంలో, ఇరుకులో ఉన్న సమయంలో యోసేపు కూడా పాపం అర్థం కాలేదు. మనకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. నేను ఎవరికండి అన్యాయం చేశాను, నేను ఎవరిని బాధ పెట్టాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను, నేను అందరినీ ప్రేమగా చూసుకుంటాను కదా, కానీ ఎవరు నన్ను శత్రువులాగానే చూస్తున్నారు, ఎందుకు నాకు ఇలాంటి ఇరుకు పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ ముందు ఉంచబడింది దేవుడు అనుగ్రహించే మంచి సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కిరీటం దేవుడు నీకు ముందు ఉంచాడు కాబట్టే ఈ శ్రమలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు నీ జీవితంలో చోటు చేసుకున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోకూడదు ప్రియులారా. ఏ బాధ, నువ్వు పడుతున్న ప్రతి బాధ, నువ్వు పడుతున్న ప్రతి ప్రయాస, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి ఇరుకు నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆమేన్, ఆమేన్. ఎబ్బేజు ముందుగానే చెప్పేశాడు, ప్రభువా నువ్వు నన్ను ఎట్లాగా ఆశీర్వదిస్తావు, నీకు స్తోత్రం, నా సరిహద్దాలు కూడా విశాలపరుస్తావు, కానీ దానిలో నీ హస్తం ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్తుంటే మోషేకి దేవుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలను తీసుకుని నువ్వు నడు, నేను నీతో వస్తానంటే, ఈ ప్రజలు నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, ప్రభువా నువ్వు మాత్రం మాతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మోషేకి దేవుడు చెప్పాడు కదా, మోషేకి దేవుడు చెప్పినా కానీ మళ్ళీ మోషే రిక్వెస్ట్ చేసుకున్నాడు, ప్రభువా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ మీరు మాత్రం ఉండాలి నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మేము నిన్నే నమ్మాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యోసేపు ఎక్కడా కూడా లొంగలేదు, పాపానికి లొంగలేదు.
మరి పొతీఫరు భార్య శోధించింది. శోధన కూడా ఒక ఇరికే. ఏం చేయాలో తెలియదు. మన మధ్య ఎక్కడికి ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఒక కుర్రోడు సాక్ష్యం చెప్తున్నాడు నిలబడి. బస్సు ఎక్కేటప్పుడట బస్సు కదిలిపోతుందని చెప్పేసి ఆడవాళ్ళు ఎక్కుతారు కదా ఫ్రంట్లో ముందలో, అటు ఎక్కేసాడు. అందరూ స్త్రీలు అండి. అక్కడ నిలబడి ఏసు రక్తం ఇచ్చాం అంటున్నాడంట. కండక్టర్ గారిని కొంచెం జాగా అడిగి అటు పురుషుల వైపు వచ్చేయచ్చు కదా. శోధన అంటే స్త్రీల మధ్య ఉన్నాను, ఏ పాపం అంటుకుంటుందో, ఏ రోత అంటుకుంటుందో, ఏది అంటుకుంటుందో, ఏసు రక్తం లోపల పరిశుద్ధాత్మ దేవుడు అని. రే అటు పురుషుల వైపు వెళ్ళొచ్చు కదరా. అక్కడే ఉండి ఏసు రక్తం. కొంతమంది అంతే, పాపంలో ఉండి ప్రభువా నన్ను క్షమించు. ఆ పాపంలో నుండి బయటికి రారు, ఇష్టపడరు. శోధనలో కూడా ఎక్కడా లొంగకుండా మరి యోసేపు ఏం చేశాడు? అక్కడే ఉన్నాడా? ఏసు రక్తం వేద్దాం, ప్రభా నీకు గొర్రె పిల్లనిస్తున్నాను, ప్రభా నీకు బలి అర్పిస్తాను అన్నాడా? పొతీఫరు భార్య ముందర పారిపోయాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాపము నుండి ఎప్పుడైతే పారిపోయాడో అప్పుడే తన సరిహద్దు విశాలపరచబడింది. హల్లెలూయా. నీకు వస్తున్న శోధనలో యవన బిడ్డలారా, మరి ముఖ్యంగా మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. మీకు వస్తున్న ప్రతి శోధన పాపానికి దారి తీయకూడదు. మీ అందరికి చాలాసార్లు చెప్పాను, శోధన రావటం తప్పు కాదు, శోధన రావటం పాపం కాదు. కానీ నువ్వు శోధనకి లొంగితే, శోధనలో పడిపోతే పాపం. అందుకని పరలోక ప్రార్థనలో ఒక చక్కటి ప్రార్థన ఉంది కదా, మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు. పరలోక ప్రార్థనలో మేము శోధనలో ప్రవేశింపకుండానట్లు తప్పించమని ఉందా, దాంట్లో ఉంచమని ఉందా? దాంట్లోనే ఉంటే కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాపం దురద లాంటిదండి, దురద లాంటిది. కొంతమంది గోక్కున్నారనుకో, ఆయింట్మెంట్ రాసుకోరు, అలా గోక్కుంటూ ఉంటారు. ఆహా ఎంత కమ్మగా ఉంది, రే దానికి ఒక ట్యూబ్ రాయిరా, ఓ పెన్సిల్ ఇంజెక్షన్ చేయరా అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. లేదు సార్ ఇదే బాగుంది అని గోక్కుంటూ ఉంటాం. అదొక శోధన, బయటికి రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే శోధనలు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆ శోధన నుంచి తప్పించునుగాక. ఆమేన్. ఈ నెల అంతా, గడిచిన నెలలో, గడిచిన రోజుల్లో, లేకపోతే భవిష్యత్తులో నేను ఏ శోధన ఎదిరించుకున్నా దా శోధన నుంచి నువ్వు తప్పించబడాలి తప్ప శోధనలో ఇరుక్కోకూడదు, శోధనలో పడకూడదు. శోధన వచ్చింది యోసేపుకి, కానీ వెంటనే ఆ వస్త్రాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. దేవుడు ఎందుకో తెలుసా? రక్షణ వస్త్రం యోసేపుకి లోపల ఉంది. ఆ వస్త్రం అపవిత్ర కాకుండా ఆ రక్షణను కాపాడుకున్నాడు దేవుడు. అందుకే తనను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో నువ్వు నేను ఇరుకు ఏదైనా ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు. ఆ తర్వాత ఏమైంది యోసేపుకి? అబ్బా శోధన నువ్వు జయించావు, ఎంత గొప్పోడివి అని పూలహారాలు వేశారా? కోడి మాంసం బిర్యానీ పెట్టారా? చెప్పండి, మెచ్చుకున్నారా ఎవరైనా? ఎవ్వరూ లేరు ప్రియులారా, ఒక్క దేవుడు తప్ప. దేవుడు తప్పేదా? ఎవరు లేరు. గుర్తుపెట్టుకో, నువ్వు శోధించబడుతుంటే, నువ్వు శోధించాలనుకుంటున్నప్పుడు, శోధించబడిన తరువాత వాక్యంలో చక్కటి మాట ఉంది, నువ్వు సువర్ణం వలె మారుతావట. హల్లెలూయా, హల్లెలూయా. శోధించబడిన తర్వాత బంగారంలా మార్చబడతావు. అందుకే శోధనలు వస్తాయి. కంసాలి ఆ యొక్క బంగారాన్ని, దానిలో ఉన్న మస్టును గనక తీసేసి మంచి నాణ్యమైన ఒక ఉంగరం గాను ఒక చైన్ గాను తయారు చేయకపోతే దానికి విలువ ఉండదు. అది దానికి ముందు కాల్చబడుతుంది. ఈ శ్రమ అనేటువంటి ఇరుకులో నువ్వు ఇబ్బందులు పడుతున్నప్పుడు, నువ్వు బాధలు పడుతున్నప్పుడు, నువ్వు కాల్చబడుతున్నప్పుడు ఒకానొక సమయం వస్తుంది ప్రియులారా, దేవుడు నిన్ను బంగారంలాగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎలా వాడుకుంటాడు? సువార్త చెప్పే విషయంలో వాడుకుంటాడు, సాక్షిగా ఉండేటట్టు వాడుకుంటాడు, సంఘములో ఒక బలమైనటువంటి పునాదిగా దేవుడు బలంగా వాడుకుంటాడు. నిలబెట్టుకు యోసేపుని ఎలా వాడుకున్నాడంటే, ఆ ప్రజలందరికీ ఒక మంచి ప్రధానమంత్రిగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అలా ఎందుకు? శోధన జయించాడు. ఆ తర్వాత మళ్ళీ జైల్లో పోయేశారు, అదొక ఇరుకు.
దానిలో నుంచి మళ్ళీ దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎలాంటి ఇరుకుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మంచి మార్గం చూపించి విశాలత తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేర్ మంచి అందగత్తె కదా, కానీ అనాథ బిడ్డ పిల్లరా. ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. మీ అందరికీ తెలుసా కథ అంతా, మళ్ళీ చెప్పట్లేదు. కానీ చివరిగా దేవుడు ఎవరిగా కూర్చోబెట్టాడు? రాణిగా కూర్చోబెట్టాడు. తనకు లేవా ఇరుకులు, ఇబ్బందులు లేవా? ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని దేవునికి అప్పచెప్పింది. దేవుని హస్తం ఆమె మీద ఉండటం వల్ల, ఆమె మీద దయ కలగటం వల్ల ఆమె మంచి రాణి అయ్యింది. దేవుడు నిన్ను చేయడా? రాణి అంటే మీరందరూ రాణిలు అయిపోతారని అట్లా వాక్యం చెప్పట్లేదు. కానీ నువ్వున్న స్థితిలోనే మహారాణిలాగా దేవుడు బతికిస్తాడు. చప్పుడు కూడా దేవుని కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీకున్నది పేదరికమే కావచ్చు, నీకు సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీకెవరూ లేకపోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, నీ విశాలతను సరిహద్దులు విశాలపరుస్తున్నాడు కాబట్టి, దేవుని హస్తం నీ మీద ఉంటుంది కాబట్టి నీకున్న స్థితిలోనే రాణిలాగా బతుకుతాం. అందుకే కొంతమంది ప్రభు అండి నన్ను రాణిలాగా బ్రతికిస్తున్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు ప్రభు బిడ్డలు. అంటే అర్థం ఏంటంటే లోపల దైవ సంబంధమైనటువంటి సన్నిధి, దేవుని హస్తం వారికి ఉండటం వల్ల ఆ మాటలు బయటకు వస్తాయి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా దేంతో నింపబడింది? విశాలతతో నింపబడింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదంతో నింపబడింది, దేవుని హస్తంతో నింపబడింది. కాబట్టి దేవుడు మహారాణిలాగా బతికిస్తున్నాడు. మరి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదే, అయినా మహారాణినే. మీ ఇంట్లో సరైనటువంటి ఆర్థిక స్థితి లేదే, అయినా మహారాణి. ఎట్లా? దేవుని దయ. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క హస్తం, దేవునికి హస్తం ప్రియులారా. అందుకని మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక వచనం చెప్తాను, కావాలంటే రాసుకోండి. మన గతం మన భవిష్యత్తుని నిర్ణయించదు. యువర్ పాస్ట్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. అర్థమైందా? అంటే చాలామంది ఏమండి మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదండి, మా అమ్మ మా నాన్న దగ్గర ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు లేవండి, ఏమీ ఉండేది కాదండి, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. డోంట్ టెల్, అట్లా చెప్పొద్దు. ధనవంతుడైన, సంపన్నుడైన, భాగ్యవంతుడైన దేవాది దేవుడు నీ మీద ఉంటే, దేవునికి స్తోత్రం, ఆయన హస్తం నీ మీద ఉంటే దేవుడు ఆస్వాదిస్తాడు. ఎస్తేరును అట్లాగే ఆస్వాదించాడు. యోసేపుకున్న బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అన్ని చిక్కులు, సమస్యలే. ఎట్లా ప్రధానమంత్రి అయ్యాడు చెప్పండి? హన్నా, సంతానం లేని బిడ్డలు అనేక మంది బాధపడుతూ ఉంటారు. హన్నా ప్రార్థన చేసింది, దేవుడు తన విశాలం పరిచాడు. ఇరుకుల్లో ఉంది. ఏంటి ఆ ఇరుకు? సంతానం లేదు. పొద్దున్నే లెగిస్తే అందరు తిడుతున్నారు, నీకు పిల్లలు లేరు. ఇదే నింద మోసుకుంటూ వచ్చింది. ఇరుకులో ఆ బిడ్డ అంటే హన్నా చాలా భయంకరమైన దుఃఖాక్రాంతులు అయిపోయింది. కానీ దేవుడితో ఒక్క ప్రమాణం చేసింది, ప్రభువా నా గర్భాన్ని తెరువు నాయన, బిడ్డనిస్తే నేను ఉంచుకోను ప్రభా, మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా అచ్చి ఉండే దేవుడా, ప్రమాణం చేస్తే నీకు రుణపడి ఉండడు దేవుడు. నువ్వు ప్రార్థన అనే ధూపం వేసిందంతే, దేవుడు వెంటనే తన గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. మంచి బిడ్డనిచ్చాడు. తర్వాత సమయాలను ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు కలిగారు ఆమెకి. దేవుడు మళ్ళీ అట్లా నిలిపేయలేదు, ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అన్నా జీవితంలో ఇరుక విశాలత? ఇరుకుంది కానీ విశాలత. గుర్తుపెట్టుకోండి, ఇరుకుని దేవుడు తీసివేయడు, ఆ ఇరుకులో నుంచే నీకు విశాలతను కలుగు చేస్తాడు. ఇంతగా చిన్నగా ఉందా నీది? చిన్న ఆర్థిక పరిస్థితి, నీకున్న పరిస్థితులు చాలా చిన్నవా, నీకున్నవే వస్తువులు చాలా చిన్నవా? ఆ చిన్న వాటిని దేవుడు వాడుకుంటాడు. మోషే దేవుడిని కర్ర వాడుకున్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రని, చిన్నదే అది, కానీ పెద్ద సముద్రాన్ని చీల్చడానికి దాన్ని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏమండి మిమ్మల్ని వాడుకోడా? నిన్ను ఉపయోగించడా? ఉపయోగిస్తాడు, తప్పకుండా ఉపయోగిస్తాడు. ఎబ్బేజీ లాంటి కమిట్మెంట్ నీకు ఉండాలి. ఏంటంటే ఎప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆస్వాదించు, నా బిడ్డలను దీవించు, ఇంతే. ఎప్పుడు చూసినా ఒకటో క్లాసులోనే ఉంటావా? చెప్పండి.
ఎప్పుడు చూసినా ఒకటే క్లాసులోనే ఉంటావా? ఇంకెళ్ళవా పైకి? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, ఎప్పుడు చూసినా. అట్లాంటి వాళ్ళని ఏమంటారు? సరైన జ్ఞాపక శక్తి లేని వాళ్ళు, సరిగ్గా పాఠాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, సరిగ్గా మాస్టర్ ఏం చెప్తున్నాడో సరైన క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు ఎదగలేరు. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బయటికి రా. ఒక ఆశీర్వాదమే కాదు, నేను ఆశీర్వాదానికి కారకులు అవ్వాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం. నన్ను ఆస్వాదించు ప్రభువా. సరిహద్దులు విశాలపరచడం అంటే అదే. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఒకేసారి గుక్క పెట్టకుండా ముచ్చటగా 3 సార్లు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం రిఫ్రెష్ అయినట్టుంది. విశాలపరచడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు వచ్చింది అనుకోండి, నీకు కారు లేదనుకోండి, దేవుడు కారు ఇచ్చాడు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా. ఏం చేయాలంటే ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమెనని చెప్పండి. అంతేనా? అలా వద్దు, పాస్టర్ గారు తప్పు చెప్తున్నారు, మీరు తప్పు చెప్తున్నారు. భలేవాళ్ళే. మనం ఆశీర్వదించబడండి మన వరకే. లిమిట్ అంటే సరిహద్దులు విశాలపరచడం కాదు. నువ్వు ఏ లిమిట్లో ఉన్నావో ఆ లిమిట్ని దాటి ఆశీర్వాద విషయంలో లిమిట్స్ దాటడం అంటే ఆశీర్వాద విషయంలో నువ్వు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. అమ్మా, దేవుడు నన్ను ఆస్వాదించాడు, నా కష్టాలు ఆదుకున్నాడమ్మా, నా కన్నీట్లు ఆదుకున్నాడయ్యా. అయ్యా, మిమ్మల్ని కూడా ఆదుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు అని మాట చెప్తావే, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో పెట్టబడ్డాడు యోసేపు. కలగన్నాడు. కలగనుకుని, అబ్బా సూపర్ కల వచ్చింది అన్నాడా? ఐ హ్యావ్ వెరీ నైస్ స్వీట్ డ్రీమ్ అన్నాడా? వెంటనే దాన్ని చెప్పాడు పక్కన వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడ్డారండి, దీవించబడ్డారు. ఎందుకు? వచ్చినటువంటి దర్శనాన్ని. నీకున్న దర్శనం ఏంటి? నీకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క దర్శనం ఉండాలి. ఇంతమందికి సువార్త చెప్పాలి, ఇంత ప్రార్థన చేయాలి, ఇంత ప్రభులో ఎదగాలి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండాలి, ఈ పిల్లల చదువు పూర్తి అయిపోయింది, ఉద్యోగం రావాలి, వాళ్ళు ఇంకా ఉన్నతంగా. ఒక్కొక్క దర్శనాన్ని నువ్వు షేర్ చేయాలి, చెప్పాలి. ఎప్పుడు? దేవుడు చేసినప్పుడు. నాకు దేవుడు, చాలామంది చేసే తప్పు ఏంటంటే దేవుడు ఉపకారం చేసిన తర్వాత దేవుడినే మర్చిపోతున్నారు. అది చాలా తప్పు. అప్పుడు ఏమవుతావంటే దేవుని హస్తాన్ని నువ్వు దూరపరుచుకుంటున్నావు. ప్రియులారా, గుర్తు చేసుకో. అందుకే అంటాం, అమ్మా ఎందుకండి మీరు మీ జీవితంలో, అమ్మా ఎందుకు మీరు ఫస్ట్లో ప్రారంభంలో బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అయిపోయారు? దానికి ఒకే ఒక కారణం, బైబిల్ చెప్తుంది, దేవుని హస్తం వాళ్ళకి తోడుగా లేదు. అంతే. ఆశీర్వాదం ఉంది, సరిహద్దులు విశాలపరచబడ్డాయి. ఇంతకుముందు 3 సెంట్లు ఇల్లు ఉన్నావేమో, ఇప్పుడు దేవుడు 10 సెంట్లు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోతుంది. ఎందుకు? ఆస్వాదించాడు. మరి దేవుని హస్తం వద్దా? అందుకని చాలామంది జీవితాల్లో ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ఈ లోక ఆశీర్వాదాలను బట్టి దేవుడిని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అననీయ సపేరా జీవితంలో అదే మనం చూస్తాం. అపొస్తలులు హెచ్చరించారు, అమ్మా నీ భర్త చచ్చిపోయాడని మనసులో పెట్టుకున్నారు, బయటికి చెప్పలేదు. కానీ ఇంతకే అమ్మారంటే ఆమన్నా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే దేవుడు బ్రతికిచ్చేవాడేమో. దేవునికి స్తోత్రం. కానీ ఆమె కూడా అబద్ధం ఆడేసింది. నీకిచ్చిన ఆశీర్వాదాలు నీ సరిహద్దుల్ని విశాలపరిచి దేవుని హస్తం దాని మీద ఉంటే అప్పుడు ఇతరులకు నువ్వు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, యోసేపు, దావీదు, హన్నా, రూతు. చివరిగా రూతు కోసం మీకు ఫుల్గా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. రూత్ ఎవరు అసలు? ఆ బెత్లెహేంలో పరాయి స్త్రీ. తప్పు చెప్తున్నానా? మోయాబురాలండి. అక్కడ ప్రదేశం ఆవిడ కాదు ఆమె. ఎవరన్నా అన్నారా? ఓయ్ మా ఊరు వచ్చి ఫోజులు కొడుతున్నావేటి అన్నారా? అనలేదు. పొరుగురే కానీ వచ్చింది. ఎంత దీన నమ్రత చూపించాలో అంత దీనత్వం చూపించింది. దేవుడి దగ్గర తగ్గించుకుంది. ఇరుకులో ఉంది. కనీసం భోజనం ఒక పూట గడవడానికి కూడా జాగ్రత్త వినాలి. ఒక పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు
దేవుని హస్తం తోడుగా ఉండేటట్టు దేవుని వైపే చూసింది, కానీ ధనవంతుడైన బోయాజు వైపు కూడా చూడాల. ఎలా దేవుని వైపు చూసింది? కోడళ్ళారా వినండి, అత్త మాట ఏం చేసింది? మీ అందరూ మళ్ళీ కోపం వద్దేమో నా మీద, నన్ను క్షమించండి, వాక్యంలో అలా ఉంది. కోడళ్ళారా, అత్త మాటకు లోబడింది. ఎల్లు, బోయాజ్ అనే పొలం అక్కడ ఉంటుంది, వెళ్ళి పరిగి గింజలు ఏరుకో, తీసుకురా, చక్కగా భోజనం చేద్దాం, వండుకుందాం, తిందాం, ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. ఇగో అక్కడ కుప్పేసి ఉంటుంది, కానీ కుప్పలు లాక్కురాందా? కుప్పేసిన తర్వాత పొలంలో ఏమండి పనులు తీస్తారా ఎవరైనా? ఎప్పుడు తీస్తారు? పొలం ఒడ్డు గింజలు నూరేటప్పుడు తీస్తారు. అప్పుడు వరకు ఎవరు తీసేవాడు దొంగ. అత్త చెప్పలా, అక్కడ కుప్పలు ఉంటాయి, బోళ్ళంత కుప్పలేసి ఉంటాయి, కుప్ప నూర్పుడు ఇంక అవ్వలేదు, వెళ్ళిపో, వెళ్ళి అవన్నీ లాక్కొచ్చి బోళ్ళని ఒడ్లు ఉంటాయి, ఒడ్డు గింజలు ఏరుకుంటే కొన్నే దొరుకుతాయి. అత్తలారా, అలాంటి చెడ్డ సలహాలు ఇవ్వద్దు. అది తీసుకురా మీ అమ్మగారి నుంచి, ఇది తీసుకురా ఎక్కువ ఉంటుంది, అప్పుడు బాగా బతకొచ్చు, షట్ అప్ అంటది దేవుని యొక్క వాక్యం. నీకున్న దాంట్లోనే, నీకు ఇచ్చిన కష్టంలో సాయంత్రానికి ఒక 300 వస్తున్నాయా? చాలు తల్లి, చాలు. ప్రార్థన చేద్దాం, దేవుడు దాన్ని ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే సమృద్ధినిస్తుంది, అదే ఆశ. దేవుని హస్తం దాని మీద ఉంటే చాలు. అన్నావా, ఆ కుటుంబం పండగే. అత్తమాట వినింది, రోజు ఏరుకుంటుంది. దేవుని దృష్టి ఒకవైపు పడింది ఆల్రెడీ. బోయాజు యొక్క చూపు కూడా, ఈమె ఎవరు? అయ్యా పలానా నయోమి ఉంది కదా, మోయాబు దేశం వెళ్ళిపోయి 3 పురుషులను పోగొట్టుకుంది, అంటే భర్తని 2 కుమారులను పోగొట్టుకుంది, వచ్చింది, రిటర్న్ వచ్చింది. వాళ్ళ కోడల్లో ఒక కోడలే ఈ రూతు. అప్పుడు తన మీద జాలిపడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రియులరా, పరిగె గింజలతో ప్రారంభించిన ఆమె పొలానికే యజమానురాలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చూస్తూ ఊరుకోడండి. నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని హస్తం కోరుకుంటే, నీ విశాలతను నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. నీకున్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ ఇరుకుతో దేవుని సందికి వచ్చావో నాకు తెలియదు ప్రియులారా, నీకు తెలుసు. కానీ దేవుడికి కూడా తెలుసు, అది రాకముందే తెలుసు. నీకు ఎలాంటి స్థితిలో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ ఒకటి మాత్రం దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తగ్గించుకుందాం. దేవుని ఎదుట ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ ఆలోచించొద్దు. గడిచిపోయిన గతాన్ని మళ్ళీ చెప్తున్నాను, గతాన్ని తవ్వుకోవద్దు. అందుకే నిన్న ఆ మాట చెప్పాను, మన గతం మన భవిష్యత్తుని నిర్ణయించలేదు. మన గతం మన పాస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటలేదు నేను. ఎక్స్పీరియన్స్ వేరు, అనుభవం వేరు. గతాన్ని తవ్వుకొని అప్పుడు అలా చేసాం, అప్పుడు అలా చదువుకోలేదు కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన స్థితి పట్టింది, అప్పుడు అమ్మా నాన్న మాట వినలేదు కాబట్టి ఇలాంటి దిక్కు స్థితి పట్టింది, అలాంటి స్థితిలో ఎట్లా బతుక్కుంటూ వచ్చారు. ఇలా కరెక్టే కాదంట్లా, కానీ ఎంతకాలం అలా బాధపడతావు? ఏమండి, ఎంతకాలం అలా బాధపడతావు? అయిపోయింది, ఏదో అయిపోయింది. దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. 3 పాయింట్లు చెప్తాను, మళ్ళీ ఒక్కొక్క పాయింట్కి స్తోత్రం చెప్పాలి, ఓకేనా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు సరిహద్దులు విశాలపరుస్తాను అంటున్నాడు. 3వది, దేవుని హస్తం మన మీద ఉంచుతాను అంటున్నాడు. ఇంకేం కావాలి? చెప్పండి. నీకన్నీ ఉన్నా దేవుని హస్తం లేకపోతే ప్రియులరా చాలా నష్టపోతావు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎబ్బేజ్ లాగా, యోసేపు లాగా, హన్నా లాగా, రూతు లాగా జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి, మనల్ని ఆశీర్వదించి, మన సరిహద్దులు విశాలపరిచి ఆయన హస్తం మనకు తోడుగా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి ఒక్క నిమిషం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. చాలా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మా ప్రియమైనటువంటి సంఘ బిడ్డల్లో చాలామంది ఉన్నారు నాయన. కొంతమంది జీవితాలు అయితే చెప్పుకోలేని సమస్యలు,
వింటే గుండె పగిలిపోయే సమస్యలు. కానీ ప్రభా, నీ దగ్గరికి వస్తే, నీ దగ్గర ప్రార్థిస్తే, నీ దగ్గర వేడుకుంటే, కీర్తనల గ్రంథం 4:1 ఇరుకుల్లో విశాలత కలుగు చేసిన వాడు నీవే అంటున్నాడు. ఎన్నో ఇరుకులు ఉన్నాయి నాయన. అప్పుల సమస్య వలయం అనేటువంటి ఇరుకుంది, అనారోగ్యం అనేటువంటి ఇరుకుంది. ప్రభువా, నీ ఆశీర్వాదం కావాలి. ఆ ఇరుకులోనే విశాలత కావాలి. మా సరిహద్దులు విశాలపరచండి. కొంతమంది కుటుంబం పెద్దది, చాలా చిన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చిన్నదే, విశాలత లేదు నాయన, విశాలత. మరి ముఖ్యంగా దేవా, నీ దక్షిణ హస్తం, మీ హస్తం మా సంఘ బిడ్డలందరి మీద ఉండును గాక, మా మీద సేవకులైన మా మీద కూడా ఉండును గాక. నీ కృపతో నడిపించి బలపరచండి. మా కన్నీటిని, మా దుఃఖాన్ని ఉల్లాస వస్త్రంగా మార్చబడును గాక. ఎవరైనా శోధనలో ఉంటే, పాపం అనేటువంటి శోధనలో, స్త్రీలు పురుషులు అనేటువంటి శోధనలో, కొంతమంది డబ్బు అనేటువంటి శోధనలో, రకరకాల శోధనలు ఉంటే యేసు నామములో వాళ్ళు తప్పించబడుదురు గాక. అట్టి కృప ఆశీర్వాదములతో నింపి బలపరిచి మీ యొక్క దక్షిణ హస్తం మాకు తోడుగుంచి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.